subscribers. Hello guys, welcome back to another full length vlog. ఈ రోజు మనం మా అమ్మ వాళ్ళ స్కూల్ కి వెళ్తున్నాం. మా అమ్మ స్పోర్ట్స్ టీచర్, అదే పీటీ టీచర్ జాబ్ చేస్తున్న స్కూల్ కి వెళ్తున్నాం. మా చెల్లె కూడా అక్కడనే 10th క్లాస్ ఇప్పుడు. అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఎప్పటి నుంచి మా అమ్మ రమ్మనేది అప్పుడప్పట్లో సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. అండ్ ఈ రోజు ఎందుకు వెళ్తున్నా అంటే సంక్రాంతి హాలిడేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఈరోజు సంక్రాంతి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది వాళ్ళ స్కూల్లో. వెళ్తే మనం కూడా ఇంట్లో ఉంటాను, టైంపాస్ అవుతుంది అని అయితే వెళ్తున్నా. అలా టీచర్ పరిచయం చేస్తారట, చూద్దాం అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. అండ్ కొంచెం షై కూడా ఉంది, ఆడిప్పుడు వీడియో తీయాలి కదా, కొంచెం ఫన్ ఉంటుంది అనుకుంటేనే ఉంటుంది. ఒక ఈ వాచ్ ఛార్జింగ్ లేదు కానీ వాచ్ పెట్టుకుంటా, స్టైల్ మంచిగా రెడీ అన్న. ఓకే రైట్, స్కూల్ కాడకి వెళ్దాం. ఇప్పుడే మా అమ్మ స్కూల్కి అయితే వచ్చిన, లోపలికి పోవాలంటే ఇతను అనిపిస్తుంది. అవసరం ఇక్కడికి వచ్చినాక ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. అండ్ కొంచెం సిగ్గుతోటి ఓకే కూల్ మన లోపల ఉంది ఇంట్రోవర్ట్ అంతా. ఓం బొంబు బస్ ఇప్పుడు వెళ్ళిపోవాలి మొత్తం అంది మనం లోపలికి. అంతే చిల్పో ఎంటర్టైన్మెంట్, లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంట్రోవర్ట్ పోయింది, ఎక్స్ట్రోవర్ట్. మా అమెరికా వేసుకెళ్తుంది. ఓతో అంత హెరాయిడ్ ఉంది ఇక్కడ. సార్ తెలుసా I request all the children follow the instructions of the teachers and will listen to me. 4th class IIT students, you arrange your stalls. 4th class IIT students, go and arrange your stalls. Nice to meet you. 4th class IIT students, you have to arrange your stalls there. Go and meet Nagaraj sir. Go and meet Nagaraj sir. Stand according to your names. We are subscribers. స్కూల్ మొత్తం సబ్స్క్రైబర్లు పెట్టినట్టున్నావు. వాళ్ళే పెట్టి నేను పెట్టలే. First all in charges, come inside the salon. First all in charges. హాయ్ Hi guys. ఏం పేరు? Sai Chan. ఈ సాధ్యత నువ్వు సాధ్యం అవుతావా? Sai Chan, Mandeep, Vanshi, Pranay, Chayli. ఓకే హాయ్ గట్టి చెప్పండి. బాయ్ కాదు హాయ్. ఇక్కడ ఫుడ్ మేళా సంథింగ్ జరుగుతుంది. మా అమ్మ ఏమో ఈ సార్లకు టీచర్లకు పరిచయం చేసేట్లనే ఉంది. అందరికి పరిచయం చేసి జస్ట్ ఇప్పుడే మా అమ్మ నన్ను వదిలేసింది. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, బుల్లి సబ్స్క్రైబర్స్. మా చెల్లెమో మా అమ్మ ఫోన్తో ఆడుకుంటుంది. ఫోన్ దొరికింది మంచిగా, వాళ్ళ ఫ్రెండ్స్ సెల్ఫ్ స్నాప్లు తీస్తా చూపెడతా. లభించినటువంటి డి విటమిన్ గత 6 మాసాల్లో లభించే డి విటమిన్ కి సమానం. అటువంటి మనకి ఏంటంటే ఇది చాలా మన స్కూల్లో ప్రకారం ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, శాస్త్ర సాంకేతిక. మా అమ్మని మా చెల్లెని బెదిరియా అన్న, ఫోన్ తీసుకున్నా వచ్చి ఎట్లా పెట్టుకుని. మా అమ్మ మా చెల్లెని బెదిరిస్తాంటే మా చెల్లె ఇంకా మా అమ్మకి ఫోన్ ఇయ్య అంటుంది. అట్లుంటుంది మా చెల్లెతోటి. వెళ్దాం ఇక. ఇంకా ఏం లేదు, పూజ జరుగుతుంది స్టేజ్ మీద, చూపెడతా అండి.
ప్రోగ్రామ్ జరుగుతుంది, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందట. వన్ నైట్ రాకుండా ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ కూడా ఉంది. ఫుడ్ ఫెస్ట్, ఫుడ్ మేళా ఉందామని ఉంది కానీ పోయి వీడియో తీసుకోవాలి. మన ఛానల్లో వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయాలి. టైము 1 అవుతుంది ఇప్పటికే. పోతే ఇప్పుడైతే ఇక స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి అబ్బా. అప్పట్లో ఒక్క నిమిషం ఇంటికైనా మాట్లాడుకుందాం. సౌండ్ వల్ల ఏం మాట్లాడుతుంది. మొత్తం అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడనే ఉన్నట్టున్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక స్టార్ట్ చేస్తారట. మనమైతే వెళ్ళిపోదాం, ఎందుకంటే పాటల వల్ల మనకి సౌండ్ ఎఫెక్ట్ అయితే అవుతుంది. పోదాం ఇక. వీళ్ళ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. హరిదాస్ క్యారెక్టర్, హరిదాస్ కథలు ఉంటాయి ఉంటారు. ఆ మైక్ వల్ల నా వాయిస్ వినబడుతుంది. హరిలో రంగా హరి, హరిలో రంగా హరి, హరిలో రంగా హరి, హరిలో రంగా హరి. ఇప్పుడే ఇంటికి వచ్చిన వీడియో కూడా రికార్డ్ చేసి ఇంటికి చేసిన, కానీ ఏంటంటే మైక్ యాక్టింగ్ చేయలే, సో వాయిస్ ఏం రికార్డ్ కాలే. ఇప్పుడే 2 అవుతుంది. 2 o'clock 11:30కి వెళ్ళిన. 2 o'clock వరకు అయితే వచ్చేసిన. చాలా బాగా అనిపించింది. అంటే మా మమ్మీ నాకు వాళ్ళ టీచర్స్ని, వాళ్ళ సార్స్ని పరిచయం చేస్తుంటే మంచిగా అనిపించింది. అండ్ వాళ్ళు పరిచయం చేస్తుంటే మీ బాబు నాకు ముందే తెలుసు అని చెప్తుంటే వాళ్ళు, మా మమ్మీ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. ఆ మూమెంట్ బాగుంటాయి. అండ్ మన సబ్స్క్రైబర్స్, చిన్న సబ్స్క్రైబర్స్ కూడా అయితే కలిసారు. స్కూల్లోనే ఎక్కువ మంది, దాదాపు 10-15 మంది సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు. అండ్ ఇంకా ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఇట్లా చూసి ఆశ్చర్యపోతున్నారు. అరే అన్న యూట్యూబ్లో చేసింది మాట్లాడు, భయపడుతారు, ఇట్లా ఆలోచించుకుంటుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పోతే సెకండ్ ఇస్తారు. ఇట్స్ మంచిగా అనిపించింది ఈ మూమెంట్ మాత్రం. వెళ్ళినందుకు వర్తి హ్యాపీనెస్, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి, నా స్కూల్ లైఫ్ మొత్తం క్లాష్ అయింది అన్నట్టు. చిన్నప్పుడు మస్తు ఎంజాయ్ ఏం ఎంజాయ్ చేయలే కానీ లైక్ అంటే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు చిల్లు ఉంటుండే ఫ్రెండ్స్ తోటి, మంచిగా అటు ఇటు తిరుగుతుండే, మాట్లాడుకుంటుండే. అంటే ఇంత గ్రాండ్గా జరగలేదు, ఈ స్కూల్లో జరిగినంత గ్రాండ్గా ఉండేది మా స్కూల్లో ఇంతకుముందు. ఇప్పుడు మంచిగానే చేస్తారు మా స్కూల్లో కూడా. నార్మల్గా ఉండే, బాగా అనిపించింది. అట్లా స్కూల్ లైఫ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చినాయి. అండ్ స్కూల్లో నేనున్నప్పుడు అయితే అంత ఎంజాయ్ చేయలే. నేనున్నప్పుడు ఏమనుకున్నా అంటే, పెద్ద అయితే ఎవరు మన అన్నట్టు లేరు, కాలేజ్కి వెళ్ళచ్చు, ఇష్టం వచ్చాడు తిరగచ్చు బండి మీద, అది ఇది అని అనుకుంటే స్కూల్ లైఫ్ తొందర అయిపోవాలనుకున్నా. కానీ స్కూల్ లైఫ్ అయిపోయినాక కాలేజ్ లైఫ్కి వెళ్ళే వెంటనే అబ్బా స్కూల్ లైఫ్ ఎంత బాగుండే అనే ఫీలింగ్ వచ్చింది. సో నా వీడియోస్ స్కూల్లో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, యాజ్ యూ మచ్ యూ కెన్, ఎంత ఎంజాయ్ చేయగలుగుతారో అంత ఎంజాయ్ చేయండి. స్కూల్ లైఫ్ మళ్ళీ పోతే అసలు రాదు. స్టడీ విషయంలో బెస్ట్ లైఫ్ అంటే స్కూల్ లైఫే. స్కూల్ లైఫ్ని బీట్ కూడా చేయదు. చాలా మెమరీస్, చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ స్కూల్ లైఫ్. నేనైతే మిస్ చేసుకున్నా ఈ కరోనా వల్ల. 9th 10th ఎంజాయ్ చేద్దాం అనుకుంటే 2 కరోనా వల్ల అయితే దొప్పినాయి అంతే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు వెళ్ళినందుకు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో సంక్రాంతి అయిపోయినాక వీడియో వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్లై చేసే ప్రతి వీడియో మీకు ఫోన్లోకి అయితే వస్తుంది, లేకపోతే రాదు. సో యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.